హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 4 లేయర్ చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా మెత్తగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నాము. ఈ గోధుమ పిండిలో 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, మరియు ఈ పెరుగు వేసుకోవడం ద్వారా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది 2 టేబుల్ స్పూన్స్. మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక్కసారి చేసుకుంటే చాలు, మీరు మళ్ళీ మళ్ళీ కావాలనుకొని మరీ చేసుకుంటారు. ఇవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి జోరుగా కూడా చేసుకోకూడదు. పిండి మొత్తం కలిసిపోయేటట్టు చేసుకోండి. ఇది మినిమం ఒక 10 మినిట్స్ అన్నా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మొత్తం ఈ విధంగా కలుపుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఈ చపాతీకి ఎక్కువగా మీరు కలపడం ద్వారానే ఈ మెత్తదనం అనేది వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత 3 బాల్స్ చేసుకొని ఒక రౌండ్ తీసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని మొత్తం రొట్టెల కర్రతో ఈ విధంగా రౌండ్గా చేసుకుందాం. ఇందులో కొంచెం పొడిపిండి ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే మనం మళ్ళీ దులిపేసుకోవచ్చు. ఇలా మొత్తం చేసుకొని దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ చపాతీకి ఎక్కువ శాతం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. సో మీరు ఇది వారంలో 2-3 సార్లు చేసుకోండి, ఎక్కువగా చేసుకోవద్దు. డైట్ చేసుకునే వాళ్ళు ఈ చపాతీని స్కిప్ చేసేసేయండి. మళ్ళీ ఆయిల్ రాసుకొని ఇంకో ఫోల్డ్ వేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత దీని మీద మళ్ళీ మీరు వైట్ ఫ్లోర్ వేసుకొని ఒక చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి. నాకు రౌండ్గా అయితే రాలేదు, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా ఉంటే వీలైనంత వరకు స్క్వేర్ లాగే వస్తుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈలోపు స్టవ్ మీద ఆల్రెడీ అట్ల పానం పెట్టుకొని ఉండండి. అది హై ఫ్లేమ్లో ఉండాలి. ఇది కాల్చుకునేటప్పుడు ఏంటంటే పానం బాగా కాలి ఉండేటట్టు అయితేనే మీకు తొందరగా ఇది ఉబ్బుతాయి అన్నమాట. లోపల 4 లేయర్లు కాలడం జరుగుతుంది. లేకపోతే మధ్యలో లేయర్స్ పచ్చి పచ్చిగానే ఉంటాయి. సో ఈ చపాతీని హై ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. అలా కాల్చుకుంటేనే ఈ చపాతీలోని టేస్ట్ అనేది తెలుస్తుంది. మనం 2 సార్లు ఆయిల్ రాసుకున్నాం కాబట్టి ఇది ఈ విధంగా పొంగుతుంది అన్నమాట. మనం ఆయిల్ రాసుకునే విధానంలోనే ఈ పొంగడం అనేది వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్తో మళ్ళీ అట్ల పానం బాగా హీట్ అయిన తర్వాతే ఇంకో చపాతీ వేసుకోండి. అలా అయితే మాత్రమే మీకు ఈ విధంగా చపాతీ పొంగుతుంది. లోపల కూడా చాలా బాగా ఉడుకుతుంది. తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీకు కావాలనుకుంటే గీ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇందులోకి ఆలూ కర్రీ కానీ చనా దాల్ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూడండి, ఈ విధంగా 4 లేయర్స్ వస్తాయి అన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.